నిన్న ఎస్ఆర్హెచ్ ప్రాబిలిటీస్ లిస్ట్ చూసాము, ఒక వీడియో చేసాము. ఇవాళ ఆర్సీబీ ప్రాబిలిటీ లిస్ట్. సో వీళ్ళ దాంట్లో మీరు చూసుకున్నా సరే బ్యాట్స్మెన్స్ ఆర్ వికెట్ కీపర్స్ అని 6 మెంబర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ 7 మెంబర్స్, బౌలర్స్ 11 మెంబర్స్. సో ఇప్పుడు మీరు బ్యాట్స్మెన్స్ ఇక్కడ ఈ లిస్ట్ చూసినట్లయితే 6 మెంబర్స్ కూడా అందరూ ప్రూవ్డ్. అంటే ఇక్కడ కింగ్ కోహ్లీ అండ్ సాల్ట్ వీళ్ళందరూ ఆల్రెడీ ఇంటర్నేషనల్ కూడా ఆడుతున్నారు, డేవిడ్ ఫారెన్ ప్లేయర్స్. సో పడిక్కిల్ జితేష్ పట్టిదర్. సో ఈ 6 మెంబర్స్ కూడా మంచిగానే బ్యాటింగ్ చేస్తారు. టీమ్ డేవిడ్ స్పిన్ కూడా వేస్తారు, కానీ ఎక్కువ బౌలింగ్ వేయడానికి. ఇంకా ఆల్రౌండర్స్ లకు వస్తే బేతల్ మన మీద చాలా మంచిగా ఆడారు ఆయన సెమీఫైనల్లో. తర్వాత కృణాల్, వెంకటేష్ అయ్యర్, షెపర్డ్ అనే ఫారెన్ ప్లేయర్. సో ఈ విహాన్ మల్హోత్రాని అండర్ 19 నుంచి బై చేశారు మనకి ఇప్పటికి ఆర్సీబీ వాళ్ళు. మైట్ బి యాడ్ చేశారు, ఇతను కూడా ఆడే అవకాశం రావచ్చు. ఇంకా తర్వాత బౌలర్స్ లో చూస్తే మనకి హ్యాజిల్వుడ్ లాస్ట్ టైం ఆర్సీబీ కప్పు మెదానంగా ఆయన ఒక కారణం మంచిగా బౌలింగ్ చేశారు, కానీ ఈసారి అన్అవైలబిలిటీ ఉన్నారు. మధ్యలో మళ్ళీ నెక్స్ట్ వస్తారో సెకండ్ ఫేజ్ ఎప్పుడైనా వస్తారో మనకు తెలియదు. ఇంకా డఫీ, భువి, తుషార, శ్రేయస్ శర్మ, ఈ స్వప్నల్ సింగ్ అండ్ యశ్ దయాల్ కూడా అప్పుడప్పుడు ఆడి ఉన్నారు మ్యాచెస్, కానీ కంప్లీట్ గా లేదు రసిక్ సలం కూడా. సో ఈ కింద ముగ్గురు మాత్రం ఇప్పటికి వచ్చి ఇంకా ఐపీఎల్ ఆడలేదు. అంటే ఐపీఎల్ ఎక్కడ మైట్ బి ఆడుండొచ్చు, కానీ ఎక్కువ ప్రూవ్ చేసుకోలేదు. మిగతా ఏదో ఒక టైంలో ఏదో ఒక మ్యాచ్ లో మంచిగా ఆడున్నారు. సో ఎవరినైతే బ్లూ టిక్ చేసామో వాళ్ళందరితో కలిపి టాప్ 12 వచ్చే అవకాశం ఉంది. సో ఆ కాంబినేషన్ అన్నది నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను, ఎక్స్పెక్టెడ్ వాళ్ళది. సో ఇది ఆర్సీబీ ప్రాబ్లమ్ లిస్ట్. సో వీళ్ళతో కూడా మీకు చూస్తే బ్యాట్స్మెన్స్ కి అయితే ప్రాబ్లమే లేదు. ఆల్రౌండర్స్ కూడా బెతల్, షెపర్డ్ ఇలాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు. షెపర్డ్ అనేది చాలా మంచి ఆల్రౌండర్ అయినా నాకు తెలిసిందే. బేతల్ కూడా బ్యాటింగ్ బాగా చేస్తారు, బ్యాటింగ్ ఆల్రౌండర్. సో కృణాల్ పాండ్యా అనేది మీకు తెలిసిందే, లాస్ట్ ఐపీఎల్ కూడా చాలా మంచిగా ఆడారు. రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు కూడా వచ్చాయి ఆయనకి. సో అలా ఆల్రౌండర్స్ కూడా ఓకే. సో బౌలింగ్ లో మనకి హ్యాజిల్వుడ్ లేకపోవడం వల్ల ఆర్సీబీ కొంచెం అది లోటు అని చెప్పచ్చు. సో దాన్ని భువనేశ్వర్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే బౌలర్స్, సీనియర్ బౌలర్స్ ఎక్కువ మంది లేరు. ఓకే, స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా మనకి ఇక్కడ శ్రేయస్ శర్మ ఉన్నారు, కానీ వాళ్ళతో పాటు మనకి కృణాల్ పాండ్యా కానీ, కృణాల్ పాండ్యాతో మనం కృణాల్ పాండ్యా కూడా సపోర్ట్ చేస్తారు అతనికి శ్రేయస్ శర్మతో పాటు. మెయిన్ చూస్తే స్పిన్ కొంచెం ప్రాపర్ స్పిన్నర్స్ అంటే ఆల్రౌండర్ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్ ఆడుతున్న స్పిన్నర్స్ అయితే ప్రెజెంట్ లేరు. సో పేసర్స్ మీరు చూసుకున్నా సరే హ్యాజిల్వుడ్ లేపడం వల్ల భూవీ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆడట్లేదు. సో వీళ్ళందరూ కలిపి ఎంతవరకు చూస్తారు, ఈ భూవీ, తుషార, డఫీ వీళ్ళిద్దరు ఫారెన్ ప్లేయర్స్, వీళ్ళిద్దరు జాకబ్ డఫీ, తుషార. సో వీళ్ళిద్దరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు. ఇండియా నుంచి యశ్ దయాల్ నుంచి కానీ, స్వప్నిల్ సింగ్ స్పిన్నర్ ఆయన కూడా, సో ఆయన నుంచి కానీ వీళ్ళందరి నుంచి కానీ ఎంత సపోర్ట్ వస్తున్నదో మనం చూడాలి.